హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఎవరైతే వీడియోని అయితే స్కిప్ అయితే చేయొద్దండి. అండ్ మనకు ఎస్ఐజెడ్ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి కాబట్టి చాలామంది వచ్చేసి స్టూడెంట్స్ అనేది బ్రదర్ కోర్స్ తీసుకుంటాం, కోర్సు ప్రైస్ తగ్గించాలని చాలామంది రిక్వెస్ట్ చేశారు. ప్రజెంట్ వచ్చేసి మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో అనేది 50% డిస్కౌంట్ తోటి మేము కోర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే కోర్స్ ప్రైస్ అనేది తగ్గించడం అయితే జరిగిందనమాట. ఎవరైనా కానీ ఎస్ఐజెడ్ కానిస్టేబుల్ కోర్స్ తీసుకోవాలంటే కనుక మీకు 399కి రావడం అయితే జరుగుతుంది. ప్లస్ వారితో పాటు మీకు సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్లు కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట దానిలోన. అండ్ వారితో పాటు రైల్వే కోర్స్ ఎవరైనా తీసుకోవాలంటే 499కి మీకు కోర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది, ఫుల్ అప్డేటెడ్ కోర్సు. అండ్ ఈ 50% డిస్కౌంట్ మనకు ఈ ఆఫర్ అనేది కేవలం ఈరోజు November 21 అండ్ November 22 ఈరోజు అండ్ రేపు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరన్నా తీసుకోవాలంటే కానీ తీసుకోండి. చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే ఆఫర్ అయితే మనకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి. అక్కడ మీకు ఆల్ ఆన్లైన్ కోర్స్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు కోర్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఈ విధంగా అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియోస్ చూడండి. సబ్జెక్ట్ నచ్చితేనే మీకైతే కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఒకటి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అది వచ్చేసి మనకు ఏఓసి అంటే ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ అనమాట. ఓవరాల్గా మనకు 723 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీటిలో వచ్చేసి మనకు ఫైర్ మ్యాన్, ఎంటీఎస్ అండ్ మిలిటరీ అసిస్టెంట్, ట్రేడ్స్మెన్ మీటు, ఇట్లా వివిధ రకాలైనటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. మీకు వన్స్ జాబ్ వచ్చిందంటే కనుక మీరు రిటైర్మెంట్ అయ్యేంత వరకు జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అగ్నిపథ్ లాగా 4 సంవత్సరాలు జాబ్ చేసి ఇంటికి రావాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదే నోటిఫికేషన్ మనకు 2023లో కూడా రావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఏ వీడియోలో వచ్చేసి ఏంటంటే, అండ్ ఇంకోటి మనకు ఇది సికింద్రాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది అనమాట. మనకు వన్స్ జాబ్ వచ్చిందంటే కనుక మనం సికింద్రాబాద్ ఏఓసి సెంటర్ ఉంది కదా, అక్కడ కూడా జాబ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ జాబ్ పోస్టింగ్ మనకు ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. బట్ ఏంటంటే మనకు ఏఓసి సికింద్రాబాద్ కూడా పోస్టింగ్ అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ ఇవి ఆర్మీ గ్రూప్ సి సివిల్ పోస్ట్ అని చెప్పాను కాబట్టి అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు, ఇది ఆన్లైన్ అప్లికేషనే. మనకు 2023లో వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఎనీవే ఇప్పుడు ఏడోలో వచ్చేసి మనకు ఏఓసి నుంచి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ప్రతిదీ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మనకు ఏఓసి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది ప్రజెంట్ వచ్చేసి షార్ట్ నోటీస్ మాత్రమే, మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. అండ్ మనకు షార్ట్ నోటీసులు వచ్చేసి ఏంటంటే మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తామో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నామో అది మాత్రమే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ సెంటర్ సికింద్రాబాద్ పిన్ నెంబర్ అయితే మనకు మెన్షన్ చేశాడు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు మనకు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్వైటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫ్రమ్ ఫాలోయింగ్ గ్రూప్ సి ఇండియన్ ఆర్మీని మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే మనకు ఓవరాల్గా చెప్పాను కదా, ఆల్రెడీ మనకు 723 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు మెటీరియల్ అసిస్టెంట్కి వచ్చేసి ఓవరాల్గా 19 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్కి 10, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 5, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1. శాలరీ విషయానికి వస్తే మనకు లెవెల్ 5 కింద మనకు 29,200 నుండి 92,300 శాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటేనే ఓవరాల్గా మీకు 40,000 అబౌవ్ మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక సెకండ్ పోస్ట్ వచ్చి మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జేఓఏ ఓవరాల్గా 27 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్కి 12, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీ వాళ్ళకు 7 అండ్ ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 2 పోస్టులు అనమాట. అండ్ థర్డ్ పోస్ట్ వచ్చి మనకు సివిలియన్ మోటార్ డ్రైవరు ఓవరాల్గా 4 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. అది కూడా యువర్ వాళ్ళకు 3 పోస్టులు అండ్ ఓబీసీలకు 1. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు హోటల్ ఆపరేటర్ గ్రేడ్ 2 అనమాట. ఓవరాల్గా వచ్చేసి మనకు 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్కి 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీలకు 3, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, ఓవరాల్గా 14 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఫైర్మెన్కి వచ్చేసి ఓవరాల్గా 247 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్కి 102 పోస్టులు,
ఈడబ్ల్యూఎస్లకు 24, ఓబీసీ వాళ్ళకు 66, ఎస్సీ వాళ్ళకు 37, ఎస్టీ వాళ్ళకు 18 పోస్టులు అండ్ వారితో పాటు ఎక్సర్సైజ్ కేటగిరీ వాళ్ళకు 24 పోస్టులు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు కార్పెంటర్ ఓవరాల్గా 7 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు అండ్ పెయింటర్ వచ్చేసి మనకు 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ మనకు ఎంటీఎస్కి వచ్చేసి 11 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యూఆర్ వాళ్ళకు 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు అండ్ ఇక్కడ ఎస్టీ వాళ్ళకు పోస్టే తెలియవు అండ్ లాస్ట్లో వచ్చేసి మనకు ట్రేడ్స్మెన్ మేట్కి ఓవరాల్గా వచ్చేసి మనకు 389 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యూఆర్ వాళ్ళకు 159 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 38, ఓబీసీ వాళ్ళకు 105, ఎస్సీ వాళ్ళకు 58, ఎస్టీ వాళ్ళకు 29 పోస్టులు అనమాట. ఇక్కడ ఎంటీఎస్ అండ్ ట్రేడ్స్మెన్ మేట్కి వచ్చేసి లెవెల్ 1 కింద మనకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే 18,000 నుండి 56,000 వరకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 30,000 అబవ్ మీకు సాలరీ అయితే వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఫైర్మెన్ కానీ, పెయింటర్ కానీ అండ్ కార్పెంటర్ కానీ, సివిల్ మోటార్ డ్రైవర్ కానీ అండ్ ఇక్కడ మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కానీ వీటికి వచ్చేసి మనకు లెవెల్ 2 కింద మనకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ ఇక్కడ ఓవరాల్గా 723 పోస్టులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు టెంటేటివ్ పోస్టులు మాత్రమే. ఇంకా మనకు పోస్టులు అనేవి పెరగవచ్చు లేదంటే తగ్గొచ్చు. బట్ అదేవిధంగా ఇక్కడ మనకు రీజన్ వైజ్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. రీజన్ అంటే మనకు కొన్ని స్టేట్స్ అనేది డివైడ్ చేసి ఈ స్టేట్స్కి ఇన్ని అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఇక్కడ మనకు సదరన్ రీజన్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సదరన్ జోన్లో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అని చూసుకున్నట్టయితే ఇక్కడ సదరన్ జోన్కి వచ్చేసి మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేదంటే కనుక ఆంధ్రప్రదేశ్ కూడా మనకు సదరన్ జోన్ కిందకైతే రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ కామెంట్ అయితే చేయొద్దండి, బ్రదర్ ఆంధ్రప్రదేశ్ లేదు కదా మనకు ఉంటుందా ఉండదా అని ఈ విధంగా మెన్షన్ చేయొద్దండి. ఇక్కడ మనకు సదరన్ జోన్కి వచ్చేసి మనకు జేఓఏ ఇక్కడ 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. టెల్ ఆపరేటర్ గ్రేడ్ 2కి వచ్చేసి మనకు 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఫైర్మెన్కి 47 పోస్టులు, ఎంటీఎస్కి 1 అండ్ ట్రేడ్స్మెన్ మేట్కి వచ్చేసి 40 పోస్టులు అనమాట. ఈ పోస్ట్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు అని చూసుకున్నట్టే మనకు ప్రజెంట్ వచ్చేసి షార్ట్ నోటీస్ మాత్రం రావడం అయితే జరిగింది. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రాలేదు. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ శనివారం కానీ లేకపోతే నెక్స్ట్ శనివారం కానీ వచ్చిందంటే కనుక మనకు అప్పుడే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనం 21 డేస్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇదే అనమాట, www.aocrecruitment.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను కంపల్సరీగా. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు అప్లై లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి మీరు ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఫైర్మెన్ పోస్టులకు అండ్ ట్రేడ్స్మెన్ మేట్ పోస్టులకు వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాలు అయితే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30, ఓబీసీలు వచ్చేసి 18 నుండి 28 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో అంటే మెటీరియల్ అసిస్టెంట్ కానీ ఇంకా వివిధ రకాల పోస్టులకు వాటికి వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవాలి. ఇక ఓబీసీలకు వచ్చేసి 30 వరకు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32 వరకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు ట్రేడ్స్మెన్ మేట్కి ఎవరైతే పోస్ట్కి అప్లై చేసుకుంటారో ట్రేడ్స్మెన్ మేట్కి 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 389 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ ఫైర్మెన్కి వచ్చేసి 247 పోస్టులు అండ్ దీనిలో మనకు 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ట్రేడ్స్మెన్ మేట్కి అండ్ ఫైర్మెన్కి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ హైట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అవి ఉంటేనే మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు మెటీరియల్ అసిస్టెంట్ ఏవైతే పోస్టులు ఉన్నాయో 19 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ కానీ లేకుంటే డిప్లొమా కానీ ఎవరైతే చేసి ఉంటారో వాటి సంవత్సరం స్ట్రీమ్లోన మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వారితో పాటు సివిల్ అండ్ మోటార్ డ్రైవరు, టెల్ ఆపరేటర్ గ్రేడ్ 2 ఈ పోస్టులకు వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ అనేది ఇంకా మనకు మెన్షన్ చేయలేదు. మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ అయితే తెలుస్తుంది ఈ పోస్ట్కి ఏమేమైతే ఉన్నాయి అనేది. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మనకు ఎంటీఎస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది వాటికి వచ్చేసి కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ప్రతి ఇక్కడ మనకి ఏవైతే ఫైర్మెన్ కానీ ట్రేడ్స్మెన్ మేట్ కానీ అవుతుందో వాటికి కంపల్సరీ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. హైట్ అండ్ చెస్ట్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి. ఇవి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు స్టేజ్ 1 అయితే ముందుగా అయితే ఉంటుంది. ఇది స్టేజ్ 1 అనేది మనకు ఫిజికల్ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ రైటింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ వన్స్ మీరు జాబ్ వచ్చిన తర్వాత మీరు పర్మనెంట్గా అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఇండియన్ ఆర్మీ అగ్నిపతి అవుతుందో వాళ్ళగా మనకు 4 సంవత్సరాలు జాబ్ చేసి ఇంటికి వచ్చే ఆ టైప్ అయితే కాదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్కి. ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మనకు ట్రేడ్స్మెన్ మేట్కి అండ్ ఫైర్మెన్కి ఏవైతే ఫిజికల్ టెస్ట్ ఉంటుందని చెప్పిన కదా ఆ ఫిజికల్ టెస్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు ట్రేడ్స్మెన్ మేట్కి ఫిజికల్ టెస్ట్ అనేది 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 6 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
అండ్ వారితో పాటు 50 కేజీలు ఉంటున్న ఒక వ్యక్తిని గానీ, ఒక వస్తువుని గానీ మీరు ఎత్తుకొని 200 మీటర్స్ రన్నింగ్‌ని 100 సెకండ్స్‌లో కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. అండ్ ఇప్పుడు చెప్పింది ట్రేడ్స్‌మెన్ మేట్‌లోనే మనకు మేల్ కేటగిరీ వాళ్ళది. అండ్ అదేవిధంగా ట్రేడ్స్‌మెన్ మేట్ గర్ల్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి గర్ల్స్‌కి 1.5 కిలోమీటర్ల రన్నింగ్‌ని 8 నిమిషాల 26 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 50 కేజీలు ఉంటున్న ఒక వ్యక్తిని గానీ, ఒక వస్తువుని గానీ ఎత్తుకొని 200 మీటర్స్ రన్నింగ్‌ని 3 నిమిషాల 45 సెకండ్స్‌లో కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. 225 సెకండ్స్‌లో అయితే టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఫైర్‌మ్యాన్‌కి హైట్ అండ్ చెస్ట్ విషయానికొస్తే గనుక ముందుగా హైట్ వచ్చేసి మనకు 165 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఒకవేళ ఎవరైతే ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో 2.5 సెంటీమీటర్స్ అనేది వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది హైట్‌లోన. అండ్ చెస్ట్ విషయానికొస్తే నార్మల్ ఉన్నప్పుడు 81.5 సెంటీమీటర్లు ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే గానీ 85 సెంటీమీటర్లు ఉండాలి. మినిమమ్ వెయిట్ వచ్చేసి మనకు 50 కిలో కంటే తక్కువ అయితే ఉండకూడదు. ఇక నెక్స్ట్ రన్నింగ్ విషయానికొస్తే గన 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 6 నిమిషాల లోపు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బాయ్స్ అనమాట. అండ్ అదేవిధంగా ఎవరైతే ఫీమేల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 8 నిమిషాల 26 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళైతే ఇక్కడ మీకు మీ ఏజ్‌కి తగ్గట్టు ఇక్కడ సెకండ్స్‌లో అయితే మనకు అంటే టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు 63.5 కేజీలు ఉంటున్న ఒక వస్తువుని గానీ, ఒక వ్యక్తిని గానీ మనం ఎత్తుకొని 183 మీటర్స్‌ని 96 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు లాంగ్ జంప్ అయితే ఉంటుంది. లాంగ్ జంప్ 2.7 మీటర్స్ ఉంటుందన్నమాట. 3 ఛాన్స్‌లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు క్లింబింగ్ మనకు 3 మీటర్స్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ రైటింగ్ ఎగ్జామ్ అనేది మనకు 10th బేస్ నుంచి మనకు అంటే 10th లెవెల్ నుంచి మనకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులకు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వెషన్‌లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 25 క్వెషన్‌లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు 50 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులకు. ఓవరాల్‌గా మనకు 150 క్వెషన్‌లు వస్తాయి 150 మార్కుల క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. ఓవరాల్‌గా మీకు 2 అవర్స్ అంటే 2 గంటలు అయితే మీకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే బ్రదర్ మనకు నెగెటివ్ మార్కింగ్ కూడా మెన్షన్ చేశాడు. 0.25 అనమాట. అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో సేమ్ ఎస్ఎస్‌జెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ప్రెజెంట్ వచ్చి మన డిఫెన్స్ డార్లింగ్ యాప్‌లో ఎస్ఎస్‌జెడ్ కానిస్టేబుల్‌కి 399కి అయితే కోర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే కూడా కోర్స్ అయితే తీసుకోండి బ్రదర్. ఇప్పుడు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ కూడా మీకు యూజ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇంతే బ్రదర్ ఇప్పుడు మనకు ఆర్మీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే ఉందో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అని ఏఓసీ నోటిఫికేషన్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. లేదా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఒకసారి చెక్ అవుట్ చేయండి.